Statue of Unity. హాయ్ గైస్, ఈరోజు మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లో మీరు అదే చూడబోతున్నారు. మేమైతే అహ్మదాబాద్లో ఉంటాము, గుజరాత్లో. సో ఇక్కడ నుంచి మార్నింగ్ 8 o'clockకి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అది అహ్మదాబాద్ టు ఏక్తా నగర్ వరకు వెళ్తుందనమాట. ఏక్తా నగర్ రైల్వే స్టేషన్లో దిగి ఒక 8 kilometers ట్రావెల్ చేస్తే మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. అండ్ మేమైతే స్టేషన్కి 7:40 ఆ టైంకి వచ్చామన్నమాట. బేసిక్గా చాలా లేట్ అయిపోయింది. సో అందుకే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాము. సో మేము వెళ్ళేసరికి ట్రైన్ వచ్చేసింది. సో ఇంకా వెళ్తున్నాం అనమాట. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కువ ఎస్కలేటర్సే ఉంటాయి. లిఫ్ట్ ఒకటో రెండో ఉంటుంది, అది కూడా ఆ చివర ఈ చివర ఉంటుంది అనమాట. సో అందరూ ఎస్కలేటర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇదే ఆ ఎక్స్ప్రెస్, అహ్మదాబాద్ టు ఏక్తా నగర్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. సో మేమైతే ఎక్కేసి కూర్చున్నాము. అలాగా మేమైతే 6 members వెళ్తున్నాము. మేమిద్దరం అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో మాకైతే బాగా అనిపించింది. తినైతే వాళ్ళ పాప, తను అక్క, అండ్ తినైతే వాళ్ళ అబ్బాయి. సో ఇద్దరు పిల్లలు, 4 members అడల్ట్స్ అనమాట. సో ఫైనల్లీ ఏక్తా నగర్కి అయితే 10:40కి రీచ్ అయిపోయాము. ట్రైన్ అంతా చూడండి ఫుల్గా ఖాళీ అయిపోయింది. ఫస్ట్ టైం అనమాట ఇలాగ మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోవడం. చాలామంది ఉన్నారు. సో అందరు దిగిపోయారు. మేమే వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. మేమైతే టిఫిన్ చేస్తాము. మేము 9:30కి టిఫిన్స్ అయితే చేస్తాము. మేమైతే ఇడ్లీ తీసుకెళ్ళాము అనమాట. కాస్త ప్రశాంతంగా తినొచ్చు అన్నాయి. సో ఇదే అనమాట రైల్వే స్టేషను. మొత్తం అందరు చాలామంది ఉన్నారు. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది కదా. సో అందరూ దిగి బయట బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అక్కడ పెయింటింగ్ బాగుంది కదా. సో చూడండి ఎంతమంది ఉన్నారు. మినిమం ఒక 200 to 300 members ఉంటారు. సో వీళ్ళందరూ లైన్లో నించున్నారు బస్సెస్ కోసం. ఇక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏసీ బస్సెస్ 5 minutesకి ఒకటి వస్తూనే ఉంది, పర్లేదు. సో ఇదే అనమాట బస్సు. సో బస్ కోసం ఇంతలా లైన్లో నిలబడాల్సి వచ్చింది, బట్ పర్లేదు. ఇదైతే స్టేషన్ అనమాట, కొత్త స్టేషన్ కదా, చాలా బాగుంది. సో ఫైనల్లీ మేమైతే బస్ ఎక్కేసి లాస్ట్లో అయితే కూర్చున్నాము, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చని. ఎందుకంటే ఫ్రంట్ అంతా చాలామంది ఉన్నారనమాట. సో రైల్వే స్టేషన్ నుంచి ఒక 20 to 25 minutes జర్నీ అనమాట బస్లో. సో అలా వెళ్తూ ఉన్నాము. అక్కడ కనిపిస్తుంది కదా, అది నర్మదా రివర్ అనమాట. సో అది చిన్నగా సెట్ చేశారు ఏదో ఫౌంటైన్ లాగా. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఆ టోటల్ నర్మదా రివర్ అంతా చూపిస్తారంట. అండ్ బోటింగ్కి సెపరేట్ కాస్ట్. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఒక 8, 9 అలాగా. సో ఆ వ్యూ పాయింట్స్ అన్నిటికీ సెపరేట్గా టికెట్స్ తీసుకోవాలి. చెప్పాలంటే అన్నీ ఒకే రోజు కవర్ చేయలేము. మేమైతే ఓన్లీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అండ్ జంగల్ సఫారీకి అయితే తీసుకున్నాం అనమాట. సో నేను నెక్స్ట్ వీడియో జంగల్ సఫారీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పై వరకు వెళ్ళామన్నమాట. సో అక్కడ వరకు చూపిస్తాను. సో ఫైనల్లీ మేమైతే దగ్గరికి వచ్చేసాము. ఇంకా 1 kilometer ఉన్నట్టుంది, బట్ ఇక్కడి నుంచే కనిపిస్తుంది. చూడండి భలే ఉంది కదా. 182 feet సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. చాలా బాగా అనిపించింది. అండ్ బస్లో వాళ్ళందరూ ఫుల్ ఎగ్జైటింగ్గా ఒక్కసారిగా అరిచారనమాట. చాలా బాగా అనిపించింది. సో బస్ అయితే దిగిపోయాము. రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది కదా. అక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఆటోస్ అనమాట. పింక్ కలర్ ఆటోస్ గర్ల్స్ డ్రైవ్ చేస్తున్నారు, బ్లాక్ కలర్ ఆటోస్ ఏమో బాయ్స్ డ్రైవ్ చేస్తున్నారు అనమాట. అంటే బస్కి లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఆటోస్ మీద కూడా రావచ్చు. అండ్ ఇక్కడైతే డైనింగ్ టేబుల్స్ లాగా అరేంజ్ చేశారు, చాలామంది కూర్చొని తింటున్నారు. సో మేమైతే ఫస్ట్ ఒక 2 photos దిగేసి తర్వాత భోజనం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అంటే టైం ఎక్కువేం అవ్వలేదు, 11:30 అయింది. బట్ వెళ్ళేసరికి కాస్త ఓపిక అయిపోతుందన్న పాయింట్తో మేము తినేసి
అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట 11:40 ఆ టైంకి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడైతే లగేజ్ పెట్టేయాలన్నమాట. మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా ఓన్లీ క్యాష్ మాత్రమే క్యారీ చేయాలి, వాటర్ బాటిల్ అంతే. ఫుడ్ అయితే అసలు ఏం తీసుకెళ్ళకూడదు, బిస్కెట్ ప్యాకెట్స్ అవి కూడా తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. సో బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా నార్మల్ మా దగ్గర వేరే బ్యాగ్స్ ఉంటే బ్యాగ్స్లో పెట్టేసాము. సో ఇక్కడ కూడా బాగుంది కదా వ్యూ పాయింట్ అని చెప్పేసి మేమైతే ఫొటోస్ దిగుతున్నాము. బేసికల్లీ మేము ఈ ట్రిప్ అంతా అదే స్టిల్తో ఫొటోస్ దిగాము, అదే కామెడీ. ఇక్కడైతే గ్లాసెస్, క్యాప్స్, ఇంకా చిన్న చిన్న స్టాచ్యూస్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఫుడ్ కూడా అమ్ముతున్నారు, ఫ్రూట్స్ అండ్ చిప్స్ అలాగా. సో అందుకనే వాళ్ళు మనల్ని ఫుడ్ లోపలికి తీసుకెళ్ళనివ్వట్లేదు, ఎలో లేదని. వాటర్ అయితే ఉంది లోపల, బట్ బాటిల్ అయితే 50 రూపీస్. మన దగ్గర బాటిల్ ఉంటే ఫ్రీ వాటర్ అనమాట. అండ్ ఇక్కడ ఒక 9 లైన్స్ అయితే ఉన్నాయి సెక్యూరిటీ చెక్ కోసం, బాయ్స్కి వేరుగా అండ్ గర్ల్స్కి వేరుగా. ఆ రోజు కొంచెం సండే కదా, సో కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది చెప్పాలంటే. ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు. అండ్ మేమైతే సెక్యూరిటీ చెక్ అయిపోయింది, లోపలికి అయితే వచ్చామన్నమాట. సో లోపల ఇలాగా మంచిగా వాటర్ ఫౌంటైన్ లాగా సెట్ చేశారు, బాగుంది ఇది కూడా. సో ఫైనల్లీ మేమైతే దగ్గర వరకు వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా అని వీడియో తీసుకున్నాం అనమాట. సో ఈ పక్కన టెంట్స్ లాగా అరేంజ్ చేశారు కదా, ఒకటి వెళ్ళడానికి ఇంకొకటి రావడానికి. అండ్ ఆ పక్కన నర్మదా రివర్. సో చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి, కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అనమాట, అంత బాగుంది. అండ్ మనం ఇందాక బస్లోంచి చూసినప్పుడు కనిపించింది కదా బోటింగ్, ఇందులోనే అనమాట. ఆ ప్లేస్లో గాలి ఎక్కువ వేస్తుందని మేము ఒక 5 to 10 మినిట్స్ అలా నించుని ఆ వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ పక్కన చూడండి ఒక చిన్న పార్క్లా ఉందన్నమాట, అది కూడా సంథింగ్ ఒక వ్యూ పాయింటే. అండ్ మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇలాగ ఎస్కలేటర్ అనేది అరేంజ్ చేశారు. అది నార్మల్ ఎస్కలేటర్ అనమాట, అంటే పైకి వెళ్ళేది కాదు, జస్ట్ మనం నడవడానికి అంతే. మేము పైకి వెళ్ళడానికి లోపలికైతే వచ్చాము. ఇక్కడ కూడా బాగుంది చూడ్డానికి, అంటే ఇది ఆయన ఫేస్ అలా అరేంజ్ చేశారు, చిన్న స్టాచ్యూ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఓపెనింగ్ అప్పుడు ఫోటోగ్రాఫ్స్, ఇంకా చాలా రకాల ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ థియేటర్ రూమ్ కూడా ఉంది. థియేటర్ రూమ్లో ఓపెనింగ్ అప్పుడు వీడియోస్ అండ్ సరోవర్ డ్యామ్ ఎందుకు కట్టారు, ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎందుకు కట్టారు, ఇవన్నీ డిస్ప్లే చేస్తున్నారనమాట. కాకపోతే గుజరాతీలో అంత క్లియర్గా ఏం అర్థం కాలేదు. అండ్ అక్కడైతే లోటస్లా పెట్టారు కదా, సో అక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్నీ వరల్డ్లోనే రేర్గా దొరికే యానిమల్స్, బర్డ్స్ పిక్చర్స్ అనమాట. సో పిల్లలైతే కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. అండ్ ఇదైతే పైకి వెళ్ళడానికి 2 లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట, దానికి కూడా మనం లైన్లో నించోవాలి. సో జస్ట్ పాదాల వరకు వెళ్ళడానికైతే బయట నుంచి దారి ఉంది, లోపలికి వెళ్ళడానికైతే ఇలా లోపలికి రావాలి. సో ఫైనల్లీ మేము 160 feet దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా మెష్లా ఉంది. చెప్పాలంటే అసలు ఆ స్టాచ్యూ లోపలికి వెళ్ళామన్న ఫీలింగే నాకు రాలేదు. అండ్ ఈ పైకి రావడానికైతే టికెట్ 360 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. అండ్ కింద అయితే జస్ట్ 160 రూపీస్ అనమాట. బట్ వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది, అంటే గ్లాసెస్ ఇవన్నీ అడ్డుగా పెట్టేశారు. అండ్ ఏమో నాకైతే అంత నచ్చలేదు. సో వ్యూ అయితే ఓకే, ఫోన్లో చూడడానికి బాగుంది కానీ రియల్గా అయితే ఏమంత నచ్చలేదు పైకి వెళ్ళాక. సో కిందే బాగుంది.
అయితే బాగుంది. కింద మనం అంతా నడిచొచ్చిన ప్లేస్ ఇదంతా కనిపించింది. సో, ఇందాక చెప్పా కదా 2 టెంట్స్‌లా ఉన్నాయి. ఒకటి రావడానికి, ఒకటి వెళ్ళడానికని. సో, అవే అనమాట. సో, ఈ వ్యూ అయితే ఓకే. బానే ఉంది. ఫోన్‌లోంచి బాగా కనిపిస్తుంది. రియల్‌గా చెప్పాలంటే రియల్‌గా ఏమి అంత నచ్చలేదు నాకు. అదే సరోవర్ డ్యామ్ అనమాట. సో, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారో ఇవన్నీ కూడా థియేటర్ రూమ్‌లో డిస్‌ప్లే చేశారు. అండ్ కిందకైతే వచ్చేసాము. ఇక్కడ ఎల్ఈడీలో మై ప్లెడ్జ్ అని చెప్పేసి డిస్‌ప్లే చేస్తున్నారు. మనం మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ చాలా రకాల ప్లెడ్జెస్ ఉన్నాయి. సో, అది డెడికేట్ ప్రామిస్ చేస్తున్నట్టు మనం పెట్టాలనమాట. సో, మా హస్బెండ్ అయితే శిరీష ప్రసాద్ అని చెప్పేసి మా ఇద్దరి నేమ్స్ మీద ఆ ప్లెడ్జ్ అనేది క్రియేట్ చేశారనమాట. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా చేశారు. వాళ్ళ వైఫ్ పేరు మీద అండ్ తన పేరు మీద. సో, మేము ముగ్గురం చేసింది ఇక్కడ ఇలాగా డిస్‌ప్లే అయ్యిందనమాట. అనిపించింది. అండ్ మేమైతే పాదాల దగ్గరికి వెళ్ళడానికి అయితే వచ్చామనమాట. ఇక్కడ చాలా గాలేసింది. ఎంత అంటే చాలా ఇంకా. సో, ఆ పాదాల దగ్గరికి వెళ్ళడానికే మనకి 5 ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ లొకేషన్ అయితే ఇలా ఉంది. సో, ఫైనల్లీ పాదాల దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడైతే చాలా గాలేసింది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అండ్ డిజైనింగ్ వీడియోస్, పెయింటింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తాయి. అప్పుడప్పుడు ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.